హాయ్ ఆల్ ఆఫ్ యూ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ రోజు నేను మీ అందరికి ఉపయోగపడే చాలా చాలా మంచి టెక్నిక్ ని షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రేమకి చిహ్నమైన రోజు కాబట్టి ఈ రోజుని చాలా మంది లైఫ్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది అయితే సెలబ్రేట్ చేసుకోరు. అసలు వ్యాలంటైన్స్ డే అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా మర్చిపోతారు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే ప్రేమించుకునే వాళ్ళకి వ్యాలంటైన్స్ డే మాకు కాదు అనుకుని అసలు ఈ రోజుతో సంబంధం లేకుండా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. దయచేసి భార్య భర్తలు ఎప్పుడు కూడా ఈ విధంగా ఉండకండి. ప్రేమించుకునే వాళ్ళు ఏ విధంగా వ్యాలంటైన్స్ డే చేసుకుంటారో తెలియదు, కానీ భార్య భర్తలు అంటే ప్రేమించుకునే మీరు ఖచ్చితంగా వ్యాలంటైన్స్ డే చేసుకోవాలి. ఈ రోజుని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ మీద ప్రేమ లేకుండా ఎవరు జీవించలేరు కాబట్టి ప్రేమకి చిహ్నమైన ఈ రోజు మీరు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ని మీకు షేర్ చేస్తున్నాను. ఫోటో టెక్నిక్ ని ఎలాంటి రిలేషన్ అయినా మీరు నయం చేసుకుని చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాటిని క్లియర్ చేసుకుని మీరు ప్రశాంతంగా హ్యాపీగా జీవించడానికి ఉపయోగపడే టెక్నిక్. ఈ టెక్నిక్ ని మీరు చూసి నేర్చుకుని అప్లై చేసి ఎవరైనా అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి అవసరమయ్యే టెక్నిక్. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్స్ కి నేను ఇక్కడ షేర్ చేస్తున్న వీడియో చాలా బాగా అవసరము, ఉపయోగపడుతుంది కూడా. ఎందుకని అంటే భార్య భర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో వాళ్ళ నుంచి వచ్చే పాజిటివిటీ అనేది పిల్లలకి స్ప్రెడ్ అవుతుంది. పిల్లల నుంచి వచ్చే పాజిటివిటీ అనేది సమాజానికి స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక కుటుంబం నుంచి వచ్చే పాజిటివిటీ అంతా కూడా భార్య భర్తల నుంచే క్రియేట్ అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు బాగుండాలి అన్నా, పిల్లలు బాగుండాలి అన్నా, మంచి పొజిషన్ లో ఉండాలి అన్నా, సమాజానికి కుటుంబం అంతా ఉపయోగపడాలి అన్నా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం, భార్య భర్తలు ఇద్దరి మధ్యలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా ఉండవు. బట్ వచ్చిన మనస్పర్ధల్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్యూర్ ఎనర్జీని తీసుకుంటూ హ్యాపీగా జీవించడమే. అలా జీవించడానికి ఉపయోగపడే టెక్నిక్ ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ నెగిటివ్స్ ని క్లియర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చేవి లేదా ఏ రిలేషన్ అయినా కానీ ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది. మనస్పర్ధలు ఒక్కసారి రావడం మొదలైన తర్వాతే ప్రతి రిలేషన్ లోని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. రిలేషన్ లో ప్రాబ్లం రావడానికి రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉండడము, రెండు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం. ఎవరైతే అటాచ్మెంట్ ని ఎక్స్పెక్టేషన్స్ ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అంటే ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసేస్తూ లైఫ్ పార్ట్నర్ నుంచి ఉండకుండా ఒకరిని ఒకరు స్వేచ్ఛ ఇచ్చుకుంటూ ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గించుకుని తెలియకుండానే అటాచ్మెంట్ కూడా మినిమం బ్యాలెన్స్ లో పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఎన్నో రీసెర్చెస్ బేస్ లో తెలుస్తున్న విషయం ఏంటి అంటే మ్యారేజెస్ అనేవి ఎందుకో అంత సక్సెస్ అవ్వట్లేదు అని. కారణం ఏంటి అంటే వచ్చిన ఒక చిన్న నెగిటివ్ ని ఎంగేజ్ చేస్తూ దాన్ని పెద్దది చేస్తూ దాన్ని భూతార్థంలో పెట్టి చూడడం వల్ల. సో అలా చూడడం వల్లే ఒక మనస్పర్ధ నుంచి ఇంకొకటి అలా క్రియేట్ అయిపోతాయి. కానీ ఇక్కడ మీరే నిజం చెప్పండి, ఒకరిలాగా ఇంకొకరు ఆలోచిస్తే ఒకరి లైఫ్ అనేది విశ్వంలో వ్యర్థమైపోతుంది కదా. ఇద్దరు ఆపోజిట్ గా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వస్తున్న మనస్పర్ధల్ని దూరం చేస్తూ ప్రేమను పెంచుకుంటూ ఎవరైతే అండర్స్టాండింగ్ తో లైఫ్ లీడ్ చేస్తూ ఎక్కువగా యాక్సెప్టెన్సీ ఇస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ జీవితం ఎప్పుడూ బాగుంటుంది. నేను ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. ఇదంతా మీకు ఎందుకు ఈరోజు చెప్తున్నాను అంటే వ్యాలంటైన్స్ డే రోజు ఎవరినైనా పెళ్ళైన వాళ్ళని వైఫ్ అండ్ హస్బెండ్ ని ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మమ్మీకి ఏమి ఇచ్చావు, డాడీకి ఏమి ఇచ్చావు, లేదా మీరిద్దరు ఏం గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు అని అడిగితే పెళ్ళైన వాళ్ళ మాకెందుకు అని ఎక్కువగా అంటూ ఉంటారు చాలా మంది. అంటే
పెళ్ళైన వాళ్ళలో ప్రేమ ఉండదు అని ఇండైరెక్ట్ గా ఫిక్స్ అయిపోతున్నారు అనమాట. సో అలాంటి ఇండైరెక్ట్ ఫిక్సింగ్స్ మీ మైండ్ లో మీరేం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ప్రేమకు చిహ్నమైన ఈ రోజునైనా మీ మధ్యలో ఉన్న మనస్పర్ధల్ని తొలగించుకుని ఒకరికి ఒకరు ప్రేమని గిఫ్ట్ గా ఇచ్చుకోండి. అప్పుడు మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఇంతసేపు మాట్లాడాను. ఒకవేళ ఇప్పటి వరకు నేను మాట్లాడినవి మీకు ఎవరికైనా నచ్చకపోయినా, వ్యతిరేకమైన పరిస్థితులు మీ జీవితంలో ఉన్నా, ఐఎమ్ సారీ. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బేస్ లో నేను నాకు తెలిసిన విషయాల్ని మీకు షేర్ చేశాను. కొంతమందికి ఇద్దరి నుంచి పాజిటివిటీ అనేది ఉండదు, ఒకరు మరీ ఎక్కువ నెగిటివ్ గా ఉంటారు. అలా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి. ఖచ్చితంగా ప్రతిదీ కూడా సెట్ అవుతుంది. మీకు అవసరమైతే ఇప్పుడు నేను షేర్ చేస్తున్న టెక్నిక్ ఉపయోగించుకోండి. బట్ ఇక్కడ నేను చెప్తున్న ఈ ఫోటో టెక్నిక్ ని ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. అది కూడా ఈ రోజు అయితే ఖచ్చితంగా అందరూ చేయండి. ఒక ప్రేమ కనెక్షన్ తో మీరు మీ ఎనర్జీస్ ని పెంచుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో హోపోనోపోనో అనే ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ గురించి ఇప్పటికే మీ అందరికీ తెలుసు. ఈ ఫోటోని మీరు తీసుకుని మీరు ఫస్ట్ హోపోనోపోనో ప్రాక్టీస్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఉన్న మనస్పర్ధలు అనేవి తొలగిపోతాయి. హోపోనోపోనో టెక్నిక్ ని మీరు ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు డామ్ షూర్ మొబైల్లో ఉన్న ఫోటో కాదు, డైరెక్ట్ గా మీరు ఫోటో తీసుకోవాలి. ఇలాంటి ఫ్రేమ్ ఉన్నా పర్వాలేదు, లేదా మీ పెళ్లికి సంబంధించిన ఆల్బమ్ ఉన్నా పర్వాలేదు. ఆల్బమ్ ని చూసైనా చేయొచ్చు, లేదా మీ ఫోటోనైనా చూసి చేయొచ్చు. కానీ మీరు డైరెక్ట్ గా ఫోటోని మాత్రమే తీసుకుని చేయాలి. మొబైల్లో ఉన్న ఫొటోస్ ఈ టెక్నిక్ కి మీరు యూజ్ చేయొద్దు. ఆల్బమ్ ని అయినా తీసుకోండి, లేదా విడిగా ఉన్న ఫోటోనైనా, ఫోటో ఫ్రేమ్ నైనా తీసుకోండి. తీసుకుని మాత్రమే చేయండి. ఫోటోని మీ చేతిలోకి తీసుకుని ఫస్ట్ మిమ్మల్ని చూసుకోండి. ఫోటోలో ఉన్న మిమ్మల్ని చూసుకుని ఏ రిలేషన్ కైనా దీన్ని అప్లై చేయొచ్చు. వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఇద్దరు కలిపి ఉండాలి. ఆ ఫోటో అనేది మీరు వాళ్ళని చూస్తూ, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, వేరే ఏ రిలేషన్ అయినా, మదర్ అయినా, ఫాదర్ అయినా, పిల్లలైనా, ఎవరైనా కానీ ఫోటోని ఇలా తీసుకుని ఫస్ట్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటూ ఫస్ట్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని హోపోనోపోనో ఒక 9 times చేయాలి. రిపీటెడ్ గా మీ వైపు అలా చూస్తూనే మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీ హైట్ని, మీ పర్సనాలిటీని, మీ ఫేస్ని, మీ స్మైల్ని అండ్ మీ బాడీ లాంగ్వేజ్ని అన్నిటినీ గమనిస్తూ హార్ట్ఫుల్గా హోపోనోపోనో చేయాలి 9 times. ఇలా చేసిన తర్వాత అప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ కానీ, లేదా మీరు ఎవరి కోసమైతే మీరు ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలని టెక్నిక్ చేస్తున్నారో వాళ్ళని ఫోకస్ చేయాలి. వాళ్ళని ఫోకస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి మీరు చెప్పవలసింది థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పి తర్వాత సారీ అని చెప్పి వాళ్ళు మీ జీవితంలో ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ నుంచి మీరు ఎలాంటి అటాచ్మెంట్ కోరుకుంటున్నారు, వాళ్ళ నుంచి ఎలాంటి ధైర్యం కావాలనుకుంటున్నారు. ఒకవేళ మీకు కావాల్సినట్లుగా మీ లైఫ్ పార్ట్నర్ లేకపోతే మీకు ఏది కావాలో దానినే ఫోటో చూస్తూ అడగండి, మాట్లాడండి. డైరెక్ట్గా ఒక వ్యక్తి ఉంటే మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగానే ఫోటో చూసి మాట్లాడండి. మీ లోపల ఒకవేళ కోపం ఉన్నా కూడా మీరు ఫోటో చూసి తిట్టేయొచ్చు. తిట్టడం ఏంటి అని కొంచెం ఆశ్చర్యంగా చూడకండి. మీరు లోపల నుంచి తిడితేనే ఎమోషన్స్ అనేవి అక్కడ క్లియర్ అయిపోయి మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ బాండింగ్ అనేది ఇంకా ఎక్కువగా క్రియేట్ అవ్వి మీ మధ్యలో మూడవ వ్యక్తి వచ్చినా కానీ మీరు ఎప్పుడు ప్రేమగా ఉండేలాగా మీ రిలేషన్ అనేది సహకరిస్తుంది. సో కాబట్టి మన కంటికి కనిపించకుండా ఈ చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటాయి. మన ఆలోచనలు, వైబ్రేషనల్ కనెక్షన్స్. ఒక్కొక్కసారి మీరు మీ లైఫ్ పార్ట్నర్ని కోపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ మూడ్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మీ ఆలోచనల్లో ఎక్కడో వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచిస్తే అది వాళ్ళు సెన్స్ చేసేస్తారు. అంటే నోటితో చెప్పకుండానే మీ చుట్టూ అంత ఎక్కువగా వైబ్రేషనల్ కనెక్షన్ అనేది వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. సో సేమ్ అలాగే ఆ వైబ్రేషన్స్ని మీరు ఉపయోగించుకుంటేనే ఫోటోని తీసుకుని ఫోటోను చూస్తూ పాజిటివ్గా మాట్లాడుతూ అక్కడ మీరు ప్రేమ చూపిస్తూ వాళ్ళు మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళు మీకు ఇచ్చే ధైర్యం ఎలా ఉంటుంది, వాళ్ళు మీకు ఏమేమి చేయాలని మీరు కోరుకున్నారు వాటన్నిటినీ మాట్లాడండి ఫోటోని చూస్తూ. మాట్లాడిన తర్వాత 28 times హోపోనోపోనో ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ సారీ పేరు తీసుకోవాలి వాళ్ళది, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని 4 మ్యాజికల్ వర్డ్స్ని ఉపయోగించుకుంటూ 28 times వాళ్ళ మీద రిపీట్ చేయండి. వాళ్ళని చూస్తూ చేయండి, ఫోటో చూస్తూ చేయండి. ఎప్పుడైతే మీరు ఫోటో చూస్తూ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ ఎనర్జీస్ కనెక్షన్ అనేది ఇంకా చాలా ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఫోటోని చూస్తూ మాట్లాడుతున్నప్పుడు ప్యూర్ హార్ట్ తోటి, ప్యూర్ కనెక్షన్ తోటి, నిజమైన ప్రేమతోటి మాట్లాడడానికి
మాట్లాడడానికి ప్రయత్నించండి. జస్ట్ 5 minutes చాలు, ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ 5 minutes కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయండి, ప్యూర్ హార్ట్తో చేయండి, నిజమైన ప్రేమతో చేయండి. ఒకవేళ ఎవరికైనా చేయలేకపోతున్నాను, నాకు ఇబ్బందిగా ఉంది, వాళ్ళ మీద నాకు కోపంగా ఉంది, నాకు వాళ్ళని చూస్తుంటేనే ఏదో తెలియని బాధ వస్తుంది, మా ఇద్దరి మధ్యలో జరిగే ఇష్యూస్ నాకు నచ్చలేదు, అందుకని అవే నా మైండ్లో ట్రిగర్ అవుతున్నాయి అని అనిపిస్తే మాత్రం వెంటనే మీరు ఫోటోని పక్కన పెట్టేసి ఒక బుక్ పెన్ను చేతిలోకి తీసుకుని వాళ్ళతో మీరు మాట్లాడాలి అనుకున్న ప్రతి మాటని పేపర్లో రాసి, కోపం వస్తే ఆ కోపాన్ని కూడా పేపర్లో రాసి చూపించేసి కాల్ చేసిన తర్వాత హొప్పనొప్పను చేయండి. అల్టిమేట్ గా ఏం లేదు, ఈ ఫోటో టెక్నిక్ ని చేస్తూ మీలో ఉన్న మనస్పర్ధల్ని క్లియర్ చేసుకుని ఎప్పటికప్పుడు నెగిటివిటీని వదిలేస్తూ పాజిటివిటీ కనెక్షన్ తో ముందుకు వెళ్ళిపోండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇద్దరి మధ్యలో ఎప్పుడు పాజిటివ్ ఉండడం అనేది ఇంపాసిబుల్. తల్లిదండ్రులతో అయినా అంతే, అక్క చెల్లెలతో అయినా అంతే, అన్న తమ్ముళ్ళతో అయినా అంతే. ఎప్పుడు ఒకటే పాజిటివిటీ అనేది ఉండదు. మన ఎమోషన్స్ బట్టి, బయట ప్రపంచంలో ఉన్న వ్యతిరేకతలను బట్టి ఒక్కొక్కసారి మనకు నచ్చిన పనులు ఎవరైనా చేస్తే అది ఏ రిలేషన్ అయినా కానీ మనం కోపపడడం అనేది మన ఎమోషనల్ కనెక్షన్ సహజం. అలాంటి ఎమోషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర కూడా ఉండడం సహజం. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎక్కువ కాలం రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఉన్న మనస్పర్ధలు క్లియర్ అయిపోవాలి. అలా క్లియర్ అవుతేనే కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండి అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. బెస్ట్ అనేది బయటికి సొసైటీకి ఇవ్వగలుగుతారు. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని టెక్నిక్ ని ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఆల్బమ్ టెక్నిక్ ని కూడా షేర్ చేస్తున్నాను. సేమ్ ఫోటో లాగానే ఆల్బమ్ కూడా మొత్తం ఆల్బమ్ అంతా తిప్పుతూ మీరు ఏ రోజు మ్యారేజ్ చేసుకున్నారు, ఆ డేట్ ఏంటి, ఆ టైం ఏంటి అనేది గుర్తు చేసుకుంటూ అప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఉండేవి, మీరు ఎలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ లో ఉండేవాళ్ళు, ఎలా మీ ఆలోచనలు ఉండేవి, ఎలా మీకు అనిపించేది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు, మీ అత్తయ్యలు, మీ పిన్నిలు, మీ బాబాయిలు, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్, అలా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యారేజ్ టైంలో, మీ మ్యారేజ్ టైంలో ఎంత హ్యాపీగా ఉన్నారు, లేదా వాళ్ళు ఎలాంటి ఎమోషన్స్ కనెక్షన్తో మీతో ఉన్నారు, లేదా మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ గుర్తు చేసుకుని ప్రతి ఫోటోని చూస్తూ ఆ టైం మూమెంట్ని గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కసారి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని ఒప్పనొప్పనో చేయండి. మీ ఆల్బంలో ఎన్ని షీట్స్ ఉంటే అన్ని షీట్స్ ఇలా తిప్పుతూ. ఎందుకు అని అంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఎలాంటి ఎమోషన్స్ క్యారీ చేశారో తెలియదు. అవి తెలియకుండానే కొంతమంది పెద్దవాళ్ళ మధ్యలో వచ్చే మనస్పర్ధల వల్ల ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ తెలియకుండా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అందుకని అక్కడ సిచ్యువేషన్స్ని కూడా మీరు హీల్ చేసుకోవడానికి మీ ఆల్బమ్ని ఉపయోగించుకోండి. ఒకవేళ మాకు ఆల్బమ్ లేదు మ్యారేజ్ది అని అనుకుంటే మీరు ఓన్లీ 1 ఫోటో వైఫ్ అండ్ హస్బెండ్ది తెచ్చుకున్నా, లేదా వేరే రిలేషన్ ఏదైనా ఒక ఫోటో తెచ్చుకుని ఒప్పనొప్పను మీరు 9 times మీకు, 28 times మీ లైఫ్ పార్ట్నర్కి చేసి మీరు ఈ ఫోటోని ఫ్రేమ్ ని మీ ఎదురుగుండా పెట్టుకోండి, ఎక్కడైనా మీకు కనిపించే ప్లేస్ లో. ఒకవేళ మీ దగ్గర ఫ్రేమ్ లేకపోతే ఆ ఫోటోని మీకు నచ్చిన ప్లేస్ లో పెట్టి మీకు అవసరమైనప్పుడల్లా 5 minutes ఓపెన్ చేసి చూసి ఒప్పనొప్పనో టెక్నిక్ అప్లై చేసి మీ మధ్యలో ఉండే మనస్పర్ధల్ని దూరం చేసుకోండి. నేను నమ్మే ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను. ఈ ప్రపంచంలో ప్రేమకు ఉండే శక్తి వర్ణనాతీతం. ప్రేమ కోసం ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. అలాంటి ప్రేమించే ఒక వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాడు. కుటుంబాన్ని ప్రేమించిన వాళ్ళు, తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు, భార్యని భర్తని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా సమాజాన్ని ప్రేమించగలుగుతారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ప్రేమించడం వల్లే సమాజంలోకి వచ్చి ఏదైనా చేయాలి అనే ఒక ఉద్దేశం వస్తుంది కాబట్టి. సో అలాంటి ప్రేమ మీ అందరిలో ఉంది అని నేను నమ్ముతున్నాను. మీ కుటుంబంతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రేమను పంచండి, ప్రేమతో ఉండండి. ఎప్పుడు కూడా ప్రేమ కనెక్షనే మన జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమ అనేది మీ జీవితంలో ఒక ఆభరణంగా చేసుకోండి. ఈ వీడియోలో మాటలు ఒకవేళ ఎవరినైనా నొప్పించి ఉంటే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంతసేపు ఓపిక్గా ఈ వీడియోని వాచ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మరొకసారి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. నేను కమింగ్ డేస్ లో 19th నుంచి యూనివర్స్ కనెక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూనివర్స్ అనేది అసలు ఏంటి, మీరు యూనివర్స్ కనెక్షన్ క్రియేట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జరుగుతాయా, జరిగితే వాటి విషయంలో మీరు ఎలా
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాజిటివ్ ఎక్కువ జరిగే విధంగా ఎలా మీరు ముందుకు వెళ్ళాలి, నెగిటివ్స్ ఒకవేళ జరుగుతాయని మీకు అనిపించినప్పుడు వాటిని ఎలా ఆపాలి, ఎట్ ద సేమ్ టైం మీ మేనిఫెస్టేషన్ పవర్ని పెంచుకుని మీరు అనుకున్న డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటిని నేర్పిస్తూ కమింగ్ డేస్లో 19th నుంచి ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 5 to 6 టైమింగ్స్లో 5 days ఈ క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని మీరు రిజిస్టర్ చేసుకోండి. కమింగ్ డేస్లో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్లో ఎన్నో వీడియోస్ని నేను షేర్ చేస్తూ మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ని ఇస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటాను వీడియోస్ ద్వారా. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.